వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. పిడుగుపాటుకు గురైన రైతు కుటుంబానికి కాకుల మర్రి లక్ష్మణ్ బాబు 20,000 రూపాయల ఆర్థిక సహాయం. బాధిత రైతు మంకిడి సమ్మయ్యను స్వయంగా పరామర్శించిన ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు. రైతు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా. తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై 22 ఆవులను కోల్పోయిన పేద రైతు మంకిడి సమ్మయ్య కుటుంబాన్ని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఈరోజు స్వయంగా సందర్శించారు. బాధిత రైతు ఇంటికి వెళ్లిన ఆయన మొన్న ఫోన్ లో ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయల నగదును ఆర్థిక సహాయంగా బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ, ఆవులను నమ్ముకుని జీవిస్తున్న ఒక పేద రైతు కుటుంబానికి ఇంత పెద్ద నష్టం జరగడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పరంగా ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జీవనాధారమైన పశువులను కోల్పోయి రోడ్డున పడిన పేద రైతును ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ పరంగా తగిన నష్టపరిహారం అందించి పూర్తి స్థాయిలో ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ బాబుతో పాటు బీఆర్ఎస్ నాయకులు తాటి కృష్ణ, కాకులమర్రి ప్రదీప్ రావు, కాటాపురం సర్పంచ్ దిద్ది మోహన్ రావు, దండుగల మల్లయ్య, మున్రాతి రాజమౌళి, ఎండి వాలిబాబా, ఆలేటి ఇంద్రారెడ్డిను, శెట్టి రమేష్, ఎండి రఫీ, మేడిశెట్టి నరసింహయ్య, గున్నో దంతనపల్లి నరేందర్, తడక హరీష్, తడక సాయి, లంజపల్లి వెంకటేష్, పుల్లూరు గౌరమ్మ, అందగట్ల సాంబయ్య, మంకిడి రఘు, సమ్మయ్య, రవి, బీరెల్లి సర్పంచ్ విజయ, చంద్రం, మాజీ జెడ్పీటీసీ పులసం సరోజన, పురుషోత్తం, మాజీ ఎంపీపీ కొండూరి నరేష్, మాజీ ఎంపీటీసీ దానక నరసింహారావు, దిలావర్ ఖాన్, ఉప సర్పంచ్ పాలకుర్తి బాబు, ఎలవర్తి నరసింహారావు, వాహిద్, రోషయ్య, బెజూరి శ్రీకాంత్, రామకృష్ణ, గొప్పస్వామి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీడియో